కుండలని అనగానే మనకు ఏవో చక్రాలు కనబడతాయి, బీజాక్షరాలు ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా వట్టిది. చక్రం అంటే ఏమిటంటే మన నాడీ మండలంలో, మన ప్రాణమయ కోశంలో అనేక ఎనర్జీ ట్యూబ్స్ ఉంటాయి. వీటి యొక్క కలయిక స్థానమే చక్రం. నాడీ అంటే ఎనర్జీ ట్యూబ్. ఈ భౌతిక కాయం కాకుండా రెండవ శరీరంలో, ఎథరిక్ బాడీలో, ప్రాణమయ కోశంలో ఇది శక్తి సంచారం ఉన్న శరీరం. ఆ శక్తి సంచారానికి అనేకమైన ట్యూబ్స్ ఉంటాయి. వాటిని నాడులు అంటాం. ఎన్నో ట్యూబ్స్ కలిసిన చోటును ఒక కూడలిని, నాడీ కూడలిని చక్రం అంటాం. అంతేగాని అక్కడ చక్రం అనేదేది గిర్రన తిరుగుతూ ఉండదు. అక్కడ ఏవో పాములు ఉండవు, బుసల కొట్టవు. అక్కడ ఏదో పాము పడుకొని ఉంది, పాము లేస్తుంది, ఇలాంటివేవి ఉండవు. అక్కడ ఉండే శక్తి కొంచెం అనుత్తేజితంగా ఉన్న శక్తి ఉత్తేజితం అవుతుంది. మనకు ఎక్కడ రకరకాల చక్రాలు ఏమీ కనబడవు, పద్మపు రేకులు ఏమీ కనపడవు. మనకు శక్తి సంచారం యొక్క అనుభవం వస్తుంది. రకరకాల నొప్పుల ద్వారా ఎక్కడైతే శక్తి సంచారం మొదలైందో, ఉత్తేజితమైందో అక్కడక్కడ కొన్ని నొప్పులు వస్తూ ఉంటాయి. కనుక ఈ పాములు, చక్రాలు, పద్మపు రేకులు ఇవన్నీ కూడాను మనకు చిన్నప్పటి నుంచి ఆ విధంగా చెప్పబడి ఉన్నాం కనుక కనబడతాయేమో కానీ నిజానికి ఎక్కడ ఉన్న ఏమీ లేవు. ఒక క్రిస్టియన్ ధ్యానం చేశాడనుకోండి, అతనికి పద్మపు రేకులు కనపడవు, పాములు కనపడవు, చక్కటి శక్తి సంచారమే కనబడుతుంది. హిందువులు ధ్యానం చేస్తే వాళ్ళకు పాములు కనబడతాయి, పద్మాలు కనబడతాయి. కానీ రెండింటి యొక్క మౌలిక అర్థం ఏమిటంటే ప్రాణశక్తి ఉత్తేజితం అయింది అని. కనుక మనం కావాలని ఆ చక్రం మీద దృష్టి పెట్టి ఎప్పుడూ ధ్యానం చేయకూడదు. అది హఠయోగ ప్రాణాయామం. రాజయోగ ప్రాణాయామంలో చక్రం మీద దృష్టి ఉండదు, శ్వాస మీద ధ్యాస ఉంటుంది. కుంభకం ఉండదు, కుంభక రహితమైన పూరక రేచకాత్మకం ఉంటుంది. కనుక చక్రం మీద దృష్టి కేంద్రీకరించడం, అక్కడ ఉన్న పామును లేవకొట్టడం ఇలాంటివన్నీ ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఈ అద్భుతమైన ధ్యాన పద్ధతిలో కుండలని ఉత్తేజితం చేయడం అన్న పాయింట్ ఎక్కడా ఉండదు. దేనిని బలవంతం చేయకూడదు. బలాత్కారం అనేది అనర్థం. కనుక ఏం చేయాలంటే హాయిగా కూర్చొని చక్రాల గురించి మర్చిపోయి, పాముల గురించి మర్చిపోయి, బీజాక్షరాల గురించి మర్చిపోయి, పద్మాల గురించి మర్చిపోయి కేవలం శ్వాస మీద ధ్యాస ఉంచగా మూడవ కన్ను అంటే ఆ జ్ఞాన చక్రం తెచ్చుకొని అదే సుదర్శన చక్రమును, సుదర్శన మనం అందరం విష్ణుమూర్తులం, ఆజ్ఞా చక్రధారులం. కనుక ఆ శ్వాస మీద ధ్యాస పెట్టగా వెంటనే మూడవ కన్ను తెరుచుకుంటుంది. ఫస్ట్ మనం డిస్కవరీ ఛానల్ చూస్తాం, తర్వాత గురువులను చూస్తాం. వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. పిరమిడ్ ధ్యాన సాధన అంతా కూడాను ఆజ్ఞా చక్రం నుంచి మొదలై సహస్రారంలో పరిసమాప్తం అవుతుంది. మూడవ కన్ను తెచ్చుకోవాలంటే దాని కిందే అద్భుతమైన ఆ యొక్క స్విచ్ ఉంది. దాని పేరు శ్వాస. ఆ స్విచ్ను నొక్కి పెట్టడమే శ్వాస మీద ధ్యాస. ఆనాపానసతి శ్వాసానుసంధానం. కనుక కుండలిని ఉత్తేజితం చేయడం. 3.5 చుట్ల పాము ఉంది, దానికి గణపతి అధీశుడు, ఇంకో చక్రానికి ఈశుడు అధీశుడు. ఇవన్నీ కూడాను హిందుత్వం ఉన్న బూజు పట్టిన పాత చింతకాయ పచ్చడి. వాటి అన్నింటినీ నుంచి మనం బయట రావాలి. అదే శాస్త్రీయత, స్పిరిచువల్ సైన్స్. స్పిరిచువల్ సైన్స్ అనేది హిందువులకు ఒక విధంగా, ముస్లింలకు మరొక విధంగా ఉండదు, అసంభవం. కనుక ఈ హిందుత్వం, ముస్లిమత్వం, క్రిస్టియనత్వం ఇవన్నీ తీసివేస్తేనే అసలైన సిసలైన ఆ యొక్క శాస్త్రీయత బయటపడుతుంది. కనుక కుండలిని అనే ప్రస్తావననే అనవసరం, బీజాక్షరాలు అనే ప్రస్తావనే అనవసరం. సింపుల్గా హాయిగా కూర్చుని కళ్ళు రెండు మూసుకుని
శ్వాస మీద ధ్యాస, తద్వారా క్రమంగా చిత్తవృత్తి నిరోధం, తద్వారా అపారమైన ప్రాణశక్తి యొక్క ఆవాహనం, తద్వారా దివ్య చక్షువు యొక్క ఉత్తేజితం, దివ్య చక్షువు ఉత్తేజితం ద్వారా మరి సూక్ష్మ శరీరయానం. కొన్ని రోజులు సూక్ష్మ శరీరయానం చేసిన తర్వాత సూక్ష్మలోకాలలో మెల్లిమెల్లిగా కారణ శరీరం కూడా బయటికి వస్తుంది. అప్పుడు కారణలోకాలలో విహరిస్తాం, కారణలోక వాసులను కలుసుకుంటాం, అక్కడ ఉన్న మౌలిక సత్యాలను తెలుసుకుంటాం. ఇంకా ముందుకు పోయి మహాకారణ శరీరంలో విహరిస్తాం, సూపర్ క్యాజువల్ వాల్స్లోకి పోతాం. శరీరంతో జీవించి ఉండగానే అన్ని లోకాలు దర్శించాలి, అన్ని జన్మలు తెలుసుకోవాలి, త్రికాల జ్ఞాని కావాలి, త్రిలోక సంచారం చేయాలి. అప్పుడే జీవన్ముక్తి పరిపూర్ణంగా తాను అన్నీ పొంది మరి అందరికీ అవే బోధిస్తూ వాటిని చేయడానికి అందరినీ ప్రోత్సహిస్తూ ఉండడమే చరమ జీవితం యొక్క రూపురేఖలు.